నమస్తే, నేను ప్రశాంత్. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడుల్లో అసలు ఏం జరిగింది, ఈ ఉగ్ర దాడులో అసలు ఎవరు, అదేవిధంగా మన భారతీయులు కూడా ఇందులో పార్టిసిపేట్ ఎవరైనా చేశారా, వాళ్ళు చంపేసే ముందు కూడా ఐడి కార్డులు అడిగి కుల మతాలు చూసి మరీ చంపేయడం అయితే జరిగింది. అసలు ఇంతకీ అసలు ఏం జరిగింది ఏంటి అనేది అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం ప్రశాంత్, మన వీక్షకులు కూడా. సార్, అసలు ఏం జరిగింది, ఈ ఉగ్రదాడులు అసలు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు, అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని చంపారు, అండ్ ఇప్పుడు మన భారత్ కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది, ఎలాంటి ఆర్మీ ఫోర్స్ని దించబోతుంది? ఇది వాళ్ళ కొత్తగా జరగలేదు ప్రశాంత్. పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి ఉగ్రవాదం ఇది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా ఇప్పుడు కూడా దాన్ని లైవ్లో ఉంచాలి, అంటే భారత్కి ఒక అశాంతి కల్పించాలి, భారత్ని అంతర్జాతీయ స్థాయిలో అప్రదిష్ట పాలు చేయాలి. ఏదో జమ్మూ కాశ్మీర్ని భారత్ అక్రమంగా ఆక్రమించుకుంది, అది మాది, మా అంతర్భాగం అనే వివాదం అన్ని ఇప్పటికప్పుడు వాళ్ళు ఫ్రెష్గా ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి పాక్ ఆర్మీ చీఫ్గా ఉన్న ఇప్పుడు మునీర్ కూడా మొన్న మధ్య పాకిస్తాన్ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. మన మతం వేరు, మన సాంప్రదాయాలు వేరు, మన సంస్కృతి వేరు, భారత్ వేరు, కాబట్టి మనం ఎప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్ అంశాన్ని మర్చిపోకూడదు, దాన్ని మనం సాధించు తీరాలి అని ఆయన రెచ్చగొట్టే ప్రకటన. ఇది 2000 సంవత్సరంలో కూడా ఇలాంటిదే జరిగింది. అప్పుడు కూడా భారత సైనికులు లాంటి వేషాలు వేసుకొచ్చి వాళ్ళు ఈ దాడి చేశారు. అప్పుడు 36 మంది చనిపోయారు. ఇంకోటి ఏంటంటే, ఈ దాడులన్నీ కూడా ఒక వ్యూహాత్మకంగా జరుగుతున్నాయి. ఎవరైనా అంతర్జాతీయ ప్రముఖులు భారతదేశంలో పర్యటిస్తున్న సందర్భంలో ఈ దాడుల్ని చేయటం ద్వారా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు కూడా మన అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ మన దేశంలో ఇప్పుడు ఇక్కడ పర్యటిస్తున్న వేళ ఇది జరగటం అనేది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, ఒక ఉద్దేశపూర్వకంగాను ఒక ప్రణాళిక ప్రకారమే జరిగింది. 2000 సంవత్సరంలో కూడా అనంతనాగ్ జిల్లాలో ఛత్తీసింగ్పురా అనే చాట ఉగ్రవాదులు 36 మందిని, సిక్కు వర్గం వాళ్ళని విలేజెస్లో ఇండియన్ ఆర్మీ లాగా డ్రెస్సులు వేసుకెళ్ళి, మేము సైనికులమి, మొగాళ్ళు మీరు రండి అని చెప్పి గురుద్వారా దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని లైన్గా నుంచోబెట్టి కాల్చేశారు. అంటే వాళ్ళు నినాదాలు కూడా యాజ్ ఇఫ్ అంటే భారత సైనికులు ఇచ్చే నినాదాలు లాగా ఇచ్చారు. అంటే వాళ్ళకి భారత్ సైనికుల పట్ల వ్యతిరేక భావన కలగాలనే విధంగా వ్యవహరించారు. ఇది కూడా అలాంటిదే. ఇవాళ వాళ్ళు ఐడెంటిటీ కార్డ్స్ చూసి చేశారు అంటే ఎక్కువగా హిందూస్ని టార్గెట్ చేశారని కూడా చెప్తున్నారు. రెండోది, ముఖ్యంగా పురుషుల్ని టార్గెట్ చేశారని చెబుతున్నారు. ఒక గుర్రబండి జట్కా వాళ్ళ కూడా ఎదురు తిరిగి పోరాడితే కూడా అతను కూడా కాల్చి చంపేశారు. అవును, అంటే ముఖ్యంగా మగవాళ్ళని చంపారు, ఆడవాళ్ళని ఏం చేయలేదు అని చెప్పేసి కూడా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అంటే ఎందుకని ఇలా టార్గెట్ చేయడం జరిగింది? అంటే లేడీస్ని చేస్తే కనుక ఇంకా కొంత వ్యతిరేకత వస్తుంది కదా. ఇప్పుడు జేడి వాన్స్ ఇక్కడ మన దేశంలో పర్యటిస్తున్నాడు, మన ప్రధానమంత్రి మోడీ గారేమో సౌదీలో ఉన్నాడు. ఇప్పుడు సౌదీలో ఉన్నప్పుడు ఇక్కడ ఆ విఐపి పర్యటన అక్కడ ఉన్నప్పుడు ఇది హైలైట్ అయింది అనుకోండి, సౌదీ ప్రజలకు కూడా ఒక అభిప్రాయం కలుగుతుంది. అట్లా ఇది చాలా వ్యూహాత్మక, అంటే డబుల్ ఎడ్జ్డ్, అంటే రెండు వైపులా ఉండే కత్తి పొదునులాగా చేశారు. ఒకటేమో అమెరికన్ విఐపి జేడి వాన్స్, ఆయన సతీ సమేతంగా ఇక్కడ పర్యటిస్తున్నాడు. సామాన్యంగా అసలు అమెరికన్ ఉపాధ్యక్షులు మన ఇండియాలో పర్యటించే సందర్భాలు బహు అరుదు. ప్రెసిడెంట్స్ అన్న వస్తారు కానీ సామాన్యంగా వైస్ ప్రెసిడెంట్స్ పైగా రారు. ఆ భారత్ మీద ఉన్న ప్రత్యేక అభిమానంతో ప్రెసిడెంటే కాకుండా ఈయన కూడా వచ్చాడు. అంటే మాకు భారత్ చాలా ముఖ్యమైన స్నేహశీల గల దేశం, ఈ దేశం యొక్క స్నేహాన్ని మేము కోరుకుంటున్నాము అని మరింత గట్టిగా చెప్పాలన్న ఉద్దేశంలో ఆయన వచ్చాడు. ఇదే టైంలో ఇక్కడ వీళ్ళు కావాలని వ్యూహాత్మకంగా చేసిందే. ఇటువంటి దాడులు భారత్ ఇవాళ ఏం కొత్త కాదు, అనేకం ఎదుర్కొంది, తిప్పికొట్టింది. తర్వాత అప్పుడు ఈ లైట్నింగ్ స్ట్రైక్స్ అనే పేరు మీద మోడీ గారు కూడా పాకిస్తాన్ భూభాగంలో కూడా వెళ్ళి ఎయిర్ రైడ్స్ చేసి వచ్చినాయి మనవి. దీనికి సమాధానంగా భారత్ ఎప్పుడు కూడా ఇలాంటి దాడులు జరిగిన సందర్భంలో పిరికిగా కానీ లేకపోతే ధైర్యం తక్కువ కానీ మాట్లాడిన సందర్భమే లేదు. ఈవెన్ జమ్మూ కాశ్మీర్
ఉండే అన్ని మతాల మధ్యలో కూడా సఖ్యత ఉంది. వాళ్ళు టెర్రరిజాన్ని బయట దేశాల నుంచి వచ్చి వీళ్ళు చేస్తున్న దాన్ని అన్ని మతాల వాళ్ళు ఈక్వల్గానే ఖండిస్తున్నారు, అదేం లేదు. అక్కడ ఒక మతం వాళ్ళకి ఏదో ప్రోత్సాహం చేస్తున్నారని. ఒకసారి ఇలాంటి ఉగ్రవాదులు ప్రవేశించినప్పుడు ఈవెన్ అదే వర్గానికి, సామాజిక వర్గానికి, మతానికి చెందిన వాళ్ళు కూడా పోలీసు లేదంటేనేమో భద్రతా దళాలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సహకరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాగే ఇతర సామాజిక వర్గాల మీద ఈ దాడులు జరుగుతున్నప్పుడు ప్రధానంగా ఉండే సామాజిక వర్గం వాళ్ళకి షెల్టర్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది మన దేశీయులు లేకపోతే స్థానికులు ఇందులో ఉన్నారనుకోవటానికి ఏమాత్రం కూడా మనం అనుమానించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే గతంలో 1-2 సంస్థలు ఇక్కడ వాళ్ళు సహకరించినా ఇప్పుడు అట్లాంటి సంస్థలన్నింటినీ ఏరేశారు. తర్వాత ఒక కాన్ఫిడెన్స్ కూడా క్రియేట్ చేశారు. మీరు మా దేశంలో మన అంతర్భాగం జమ్మూ కాశ్మీర్కి అత్యంత ప్రధానంగా గుర్తింపిస్తున్నాము. వాళ్ళు దానికి ఒక రాష్ట్ర హోదా కూడా ఇచ్చారు. తర్వాత అక్కడ ఎక్కువ డెవలప్మెంట్ ఫండ్స్ ఇస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది. తర్వాత పర్యాటకులు కూడా ఎక్కువ, ఇప్పుడు గతంలో ఒకప్పుడు పర్యాటకులు ఆదాయం తగ్గిన పరిస్థితి ఉంది, కానీ ఇప్పుడు పర్యాటకులు పెరిగారు. ఒక రకంగా ఇవాళ పర్యాటకుల మీద దాడి చేయటం కూడా ఆ రాష్ట్రానికి వచ్చే ప్రధాన ఆదాయ వనరుల్ని దెబ్బతీయటానికి కూడా జరిగిన అంశంగా మనం చూడొచ్చు. అంటే ఈ ఉగ్రదాడులు దాదాపు ఒక 10 మంది వరకు వచ్చారు కాబట్టి, సో అసలు వీళ్ళు ఎలా ఎంట్రీ అయి ఉండొచ్చు? ఇప్పుడు పాకిస్తాన్కి బార్డర్గా ఉన్న జమ్మూ కాశ్మీర్లోకి పాకిస్తానీలు ఈవెన్ బొంబాయే వచ్చారు. వాళ్ళు ఒక సముద్రం దాటి నాటు పడవల్లో. అక్కడ రావటం పెద్ద కష్టం అని అనుకోం. ఇంకోటి ఏంటంటే అక్కడుండే భద్రత వాళ్ళ మిలిటరీ వాళ్ళు కూడా వీళ్ళని బార్డర్లు దాటి రావటానికి ఎక్కడైనా సహకరిస్తారు. ఎందుకంటే సుదీర్ఘమైన బార్డర్ ఉంది. తర్వాత సాంస్కృతికంగాను వేషధారణలో కూడా కాశ్మీరీ పీపుల్కి పాకిస్తాన్ పీపుల్కి భాషాపరంగా తేడా ఉండదు. వేషధారణలో నాగరికత, సంస్కృతి అన్నీ కూడా ఇంచుమించుగా ఒక రకంగా ఉంటాయి. కాబట్టి అసలు ఇక్కడ కొంతమంది దళాలు కాశ్మీర్లో స్థానికులతో కలిసి బతికి ఇట్లాంటి మధ్యలో ఇలాంటి హింసని ప్రేరేపించే సంఘటనలు కూడా జరుగుతాయి. కాబట్టి వాళ్ళు బయట నుంచి వచ్చారనుకోవటానికి లేదు. ఇక్కడ కూడా కొంతమంది స్లీపింగ్ సెల్స్ లాగా ఉంటారు. వాళ్ళు ఒక పిలుపు అక్కడి నుంచి వచ్చినప్పుడు చేస్తారు, మళ్ళీ సైలెంట్ అయిపోతారు. లేకపోతే ముసుగులు వేసుకు రావాల్సిన అవసరం ఏముంది? ఏమి ఆధారాలు దొరకకుండా ఉండేందుకు చేస్తున్నారు ఇవి. మళ్ళీ అవతలకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఐడెంటిటీ లోకల్గా కలిసిపోతున్నారు. అట్లా అనమాట. ఇది భద్రతా దళాలు, పోలీస్ బలగాలు ఎంత అలర్ట్గా ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతాయి. మనం భరించాల్సిందే కొన్నాళ్ళ పాటు. గట్టిగా పోలీసులు ఇంకా చర్య తీసుకోవటం, భద్రతా దళాలు కూడా ఇంకా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. స్థానిక ప్రజలు కూడా ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడైనా అనుమానాస్పదంగా ఉన్నప్పుడు స్థానికులు కూడా దగ్గరగా ఉండే భద్రతా బలగాలు కానీ పోలీసులు కానీ ముందుగానే ఇన్ఫామ్ చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంతమంది సివిలియన్స్ కూడా గన్స్ ఇచ్చి అవసరమైతే ఇటువంటి ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు గతంలో అలా కూడా ఎంకరేజ్ చేశారు. అది ఇంకా కొంత ప్రోత్సహించాలి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కొంచెం గట్టి యువకులకి ఒకవేళ మీ గ్రామాలు కనుక ఇట్లాంటి ఉగ్రవాద మూకలు ఎప్పుడైనా దాడి చేసినప్పుడు మీరు కూడా ఫైర్ ఓపెన్ చేయొచ్చు అనే ఒక శిక్షణ ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాలి. అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఇంకా ప్రోత్సాహం కూడా ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఇట్లాంటి ఉగ్రవాద దాడులు ఆగుతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రశాంత్, మన వీక్షకులకు కూడా.